హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అన్న కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని. సో ఇప్పుడు మనం శివ, కొదం సింహం ఈ రెండు కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు. సో ఏ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అసలు శివ సినిమా క్రియేట్ చేసినంత బజ్ కొదం సింహం సినిమా ఎందుకు, చిరంజీవి గారి సినిమా ఎందుకు క్రియేట్ చేయలేదు అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుంటే, శివ అనే సినిమా నాగార్జున గారి కెరీర్లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. అంటే క్లియర్గా చెప్పాలంటే సినిమా అనేది శివ సినిమాకు ముందు, శివ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. సో అలాంటి శివ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమాకి జరిగిన పబ్లిసిటీ కానీ, లేదంటే ఆ సినిమాకి అంటే ఒక రకంగా ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. ముఖ్యంగా అదేంటంటే స్టార్స్తో ఏదైతే రాంబాబు వర్మ గారు, నెక్స్ట్ చిరంజీవి గారు, ఈవెన్ నెక్స్ట్ ప్రభాస్ గారు, రాజమౌళి గారు, ఇంకా చాలామందితో అంటే అసలు శివ టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారనే ఒక వీడియో కంటెంట్ రిలీజ్ చేయడం, శివాకి సంబంధించి ఆ సినిమా రిలీజ్ టైంలో నాగార్జున గారు, సందీప్ రెడ్డి వంగ గారు, నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని నాగార్జున గారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యి శివ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ రోజు 2 కోట్ల వరకు గ్రాస్ కొట్టింది. ఇది మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అసలు ఎవరు చూస్తారులే శివ సినిమా అంటే, ఇప్పుడు ఈ మధ్యన రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా ఒక మాస్ సాంగ్ లేదా లవ్ సాంగ్స్ ఉన్న సాంగ్స్ రిలీజ్ అయితే జనాలు ఈ జనరేషన్ వాళ్ళు వెళ్తున్నారు కదా, శివ సినిమాను కూడా అంతలా ఆదరిస్తారంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఆదరించారు. ఇక చిరంజీవి గారి కొదం సింహం సినిమా విషయానికి వస్తే, నాకు తెలిసి చిరంజీవి గారిది ఇంద్ర, ఠాగూర్ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన ఎప్పుడూ కూడా ఒక వీడియో బయట కానీ ఏది చేయలే. కానీ మొదటిసారి కొదం సింహం సినిమా కోసం ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. కొదం సింహం అనే సినిమా మేము అప్పట్లోనే అంటే కౌబో క్యారెక్టర్ ఎలా చేయాల్సి వచ్చింది, ఆ కథ తన దగ్గరికి ఎలా వచ్చింది, ఆ సినిమాకి ఎలా కష్టపడ్డాను, అవన్నీ కూడా ఆయన చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ శివాకి జరిగినంత ఏదైతే పబ్లిసిటీ ఉందో, ఒక హైప్ ఏదైతే ఉందో, కొదమ సింహం సినిమాకి అయితే క్రియేట్ అవ్వలేదని చెప్పి ఒప్పుకోవాలి. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నేను చెప్తున్నా ఇది. అది కూడా క్లియర్గా చెప్పాలంటే అసలు నేనేమనుకున్నానంటే, ఈ కొదమ సింహం సినిమా రిలీజ్ చేసే టైంకి దాదాపు ఒక 10 తెలుగు సినిమాలు, ఒక చిన్న సినిమాలు అయితే రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో దాంతో థియేటర్లు దొరకపోవడం అదొక మైనస్ పాయింట్. అదేవిధంగా ఒక హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అంటే ఇప్పుడు శివ రిలీజ్కి ఎలాంటి ఇంటర్వ్యూలని అవన్నీ ఎలాంటి క్రియేట్ చేశారో అలాంటి హైప్ అయితే క్రియేట్ అవ్వాలి. జస్ట్ ఏదో అలా రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 2 సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే, కేవలం కొదమ సింహం సినిమాకి ఫస్ట్ రోజు ఏదైతే రిలీజ్ రోజు ఫస్ట్ రోజు కేవలం 50 లక్షలు వచ్చాయి. సో ఇప్పుడు ఇది ₹1,00,00,000 కొట్టడం కూడా చాలా అంటే చాలా కష్టం. కానీ శివ సినిమా విషయానికి వస్తే దాదాపు 4 కోట్ల పై గ్రాస్ కొట్టింది. అంటే ఈ శివ రిలీజ్తో ఒక్కసారిగా చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక కొత్త రకమైన జోష్ తీసుకొచ్చింది. అక్కినేని ఫ్యామిలీకి రావాల్సిన ఒక కొత్త రకమైన జోష్ అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం కొదమ సింహం సినిమాకి కూడా ఆ రేంజ్లో పబ్లిసిటీ చేసుంటే అది వేరేగా ఉండు. యాక్చువల్లీ రిలీజ్లు అనేవి కూడా ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. అంటే ఈ రిలీజ్ సినిమాల వల్ల కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లు దొరకట్లేదు అని. సో ఈ 2 విషయాలు ఇలా పక్కన పెడితే శివ అనే సినిమా ఎలాంటి కల్ట్, ఇప్పుడు మన కొదమ సింహం అనే సినిమా కూడా ఆ రోజుల్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారికి కానీ ఒక డిఫరెంట్ జానర్ సినిమా. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాలు తర్వాత మళ్ళీ కౌబాయ్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో చిరంజీవి గారు అంటే చూడండి ఎంత కసిమే చేసి ఉంటారు. ఆ సినిమాలో సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, చిరంజీవి గారి యాటిట్యూడ్ కానీ, చిరంజీవి గారు మొదటిసారిగా గడ్డంతో కనిపిస్తారు ఆ సినిమాలో. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్ అవన్నీ కంటిన్యూస్ అయ్యాయి అనుకోండి. కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు మాత్రం అంత బడ్జెట్ క్రియేట్ చేయలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే శివ సినిమాని స్వయాన చిరంజీవి గారే శివ సినిమా నేను చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకొని చేసిన సినిమాయే గ్యాంగ్ లీడర్ సినిమా. డిఫరెంట్ చాలా అంటే శివ టైప్ ఆఫ్ ఫైట్స్ కానీ, లైటింగ్ కానీ అవన్నీ వాడి చేసామని చెప్పి ఒక సందర్భంలో చిరంజీవి గారే చెప్పారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా శివ అనే సినిమా ఒక అప్రాండ్లో ఉంటుంది రిలీజ్లో. సో ఏది ఏమైనా సరే ఇది మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఇదేదో ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడంలో లేంటో అలాంటిది ఏమీ లేదు. అంటే ఒక మనం ఏదైతే ఒక సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరోలైన చిరంజీవి గారు, నాగార్జున గారు, నాకు తెలిసి నాగార్జున గారు 30 ఏళ్ళ కెరియర్లో చిరంజీవి గారి మీద నాకు తెలిసి పై చేసి సాధించడం అంటే నాకు తెలిసి ఇది అనుకుంటా. అంటే నా వరకు ఎస్ సినిమాల పరంగా ఒకనొక టైంలో చిరంజీవి గారికి ఫ్లాప్ అయ్యారు, నాగార్జున గారు ఒక పాన్ ఇండియా లెవెల్లో ఊపిస్తారు. ఆ విషయం పక్కన పెట్టండి. కానీ ఈ రిలీజ్ విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ మాత్రం నాగార్జున గారిది పై చేయండి. రిలీజ్ సినిమాలు అంటేనే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి సినిమాలు ఎక్కువ వినిపిస్తున్నాయి మనకి ఇప్పుడు తెలుగుకి వచ్చేసరికి. కానీ
ఓవరాల్గా బాహుబలి ఏదైతే 2 పార్ట్లు కలిపి తీశారో, నేనేమనుకున్నానంటే నాతో పాటు ప్రతి ట్రేడ్ వాళ్ళు అసలు లెక్కలు తెలుసుకున్న ప్రతి వాళ్ళు ఏమనుకున్నారంటే బాహుబలి రిలీజ్ సినిమా 100 కోట్ల గ్రాస్ ఈజీ కొడుతుంది అనుకున్నారు. కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన రిలీజ్ల సినిమా అంటే సనం తెరీ కసం. అది కేవలం ఒక దాదాపు 57 కోట్లు ఎంతో గ్రాస్ కొట్టింది. అది మళ్ళీ కూడా రిలీజ్ చేస్తున్నారంటే చూడండి. తెలుగులో మాత్రం ఒక్కొక్కసారి కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాల కంటే ఈ రిలీజ్ సినిమాలకే చాలా ఎక్కువ అంటే హైప్ వస్తుంది భయ్య. సో ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.